ప్రేక్షకులకు నమస్కారం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, శ్రీరామకృష్ణుల వారి గదిలో సమావేశం ముగిసింది. భక్తులందరూ కూడా గది బయటకు వచ్చారు. వచ్చి అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనంలో పచారులు చేస్తున్నారు. సమయం సాయంత్రం 5 గంటలు అయి ఉంటుంది. ఇది ఇలా ఉండగా శ్రీరామకృష్ణుల వారి గదికి ఉత్తరం వైపున ఉన్నటువంటి చిన్న వసారాలో ఒక అద్భుతం జరుగుతోంది. ఏమిటంటే అది శ్రీరామకృష్ణుల వారు నిలబడి ఉన్నారు. చుట్టూ కొంతమంది భక్తులు పరివేష్టించి ఉన్నారు. నరేంద్రుడు పాడుతున్నాడు. మెల్లగా అక్కడికి చేరుకున్నాడు. ఆ నరేంద్రుడి యొక్క పాట చాలా అద్భుతంగా ఉంది. అంతకుముందు రామకృష్ణుల వారికి ఎంత మధురంగా పాడేటటువంటి వ్యక్తిని చూడలేదు. ఆ పాట అతన్ని చాలా ఆకర్షించింది. పాటలో లీనమైపోయాడు. పాట వింటూనే శ్రీరామకృష్ణుల వారి వైపు ఒక దృష్టి పరిపాడు. ఆయన చూసేసరికి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆయన నిశ్చలంగా నిలబడి ఉన్నారు. కదలిక లేదు, రెప్ప వేయటం లేదు, శ్వాస తీసుకుంటున్నారో లేదో కూడా తెలియట్లేదు. అట్లా స్థాణువులా ఉండిపోయారు ఆ పాట వింటూ. ఇట్లాంటి స్థితి ఎప్పుడు చూడలేదు. పక్కన ఉన్నటువంటి ఒక భక్తుడు చెప్పాడు, ఏమిటిదంటే భావసమాధి అంటే ఇదే. శ్రీరామకృష్ణుల వారికి సాయం సమయం అయ్యేసరికి సంధ్యా సమయంలో ఇలాంటి భావసమాధులు కలగటం పరిపాటి. ఆశ్చర్యపోతూ చూస్తున్నాడు. భగవంతుడి యొక్క నామం సంకీర్తన వినంగానే ఇట్లా బాహ్య స్పృహని కోల్పోవటం సాధ్యమా? నిజంగా ఇలా జరగటానికి ఎంత తపస్సు చేసి ఉండాలో, ఎంత భగవద్విశ్వాసం ఉండాలో అని తనలో తాను అనుకుంటున్నాడు. నరేంద్రుడు పాడుతున్నాడు. మనసా చేయుము మాధవు ధ్యానము, మనసా చేయుము మాధవు ధ్యానము, నిత్య నిరంజను నిర్మలాత్ముని, మనసా చేయుము మాధవు ధ్యానము. ఎంత నిరూపమం వాతని తేజము, ఎంత మోహనం వాతని రూపము, ఎంత నిరూపమం వాతని తేజము, ఎంత మోహనం వాతని రూపము, ఎంత చేరువో ఎల్ల భక్తులకు, ఎంత ప్రియతముండతడో వారికి, ఎంత చేరువో ఎల్ల భక్తులకు, ఎంత ప్రియతముండతడో వారికి, మనసా చేయుము మాధవు ధ్యానము, నిత్య నిరంజను నిర్మలాత్ముని. పాట ఈ విధంగా కొనసాగుతోంది. శ్రీరామకృష్ణుల వారు నిశ్చలంగా నిలబడిపోయి ఉన్నారు. కొన్ని చరణాలు విన్నప్పుడు ఆయన యొక్క శరీరం గగురు పొడిచి రోమాంచితమై కళ్ళ నుండి అశ్రుధారలు కారుతున్నాయి చెంపల మీదుగా. ఆయన ఎక్కడో సుదూర ప్రాంతంలో దిగంతాలకు అవతల ఒక తేజోరాశిని చూస్తున్నట్లుగా ఉంది ఆయన దృష్టి. కోటి చంద్రుల యొక్క కాంతిని తలదన్నేటటువంటి ఒక తేజోమయ మండలాన్ని ఆయన దర్శిస్తున్నట్టుగా ఉంది. అది చూసి అనుకున్నాడు, ఆహా, భగవంతుడి యొక్క చిన్మయ రూప దర్శనం అంటే ఇదేనా? ఇలాంటి దర్శనం కలగాలంటే ఆయన ఎంత తపస్సు చేసి ఉండాలి, ఆయనకి ఎంత భగవద్విశ్వాసం ఉండి ఉండాలి. నిజంగా ఈరోజు నా జన్మ ధన్యమైంది అనుకున్నాడు. నరేంద్రుడు పాడటం ముగించాడు. ఆ శ్రీరామకృష్ణుల వారి ఆ దివ్య సుందర మూర్తి యొక్క మనస్సులో చెరగని ముద్ర వేసింది. అలాగే నరేంద్రుడి యొక్క సుమధురమైనటువంటి ఆ గానం ఆయన హృదయంలో ప్రతిధ్వనిస్తోంది. ఆ మధుర స్మృతులతో అక్కడి నుంచి కదల్లేక కదిలి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. ఈరోజు కూడా పాఠశాలకు సెలవు అవటంతో దక్షిణేశ్వరానికి బయలుదేరాడు. మధ్యాహ్నం 3 గంటల సమయం అయి ఉంటుంది. అతడు దక్షిణేశ్వరం చేరేసరికి శ్రీరామకృష్ణులు తమ గదిలో చిన్న మంచం మీద కూర్చొని ఉన్నారు. గదిలో పరిచిన చాప మీద నరేంద్రుడు, భవనాథ్ మొదలైనటువంటి
కొంతమంది భక్తులు కూర్చొని ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా 19-20 సంవత్సరాల వయసు కలిగినటువంటి యువకులు. మా రామకృష్ణ వారి గదిలోకి ప్రవేశించగానే ఆయన నవ్వుతూ బిగురుగా, అదిగో మళ్ళీ అతడు వచ్చాడు చూసారా అన్నారు నరేంద్రాదులతో. వారు కూడా రామకృష్ణ వారి నవ్వులో శృతి కలిపారు. మా లోపలికి వచ్చి రామకృష్ణ వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అంతకుముందు చేతులు జోడించి నమస్కరించేవాడు. అతనిలో చాలా మార్పు వచ్చింది. సనాతన పద్ధతిలో సాష్టాంగ నమస్కారం చేసి ఒక పక్కన కూర్చున్నాడు. అప్పుడు రామకృష్ణ వారు నరేంద్రాదులతో చెప్తున్నారు, ఎందుకు నవ్వింది, ఒక మనిషి సాయంత్రం 4 గంటలకు ఒక నెమలికి కాస్త నల్లమందు తినిపించాడు. అది ఆ నల్లమందు మొత్తం మరిగి మరునాడు సరిగ్గా అదే సమయానికి అక్కడికి చేరుకుంది. ఆయన ఇలా అనగానే భక్తులందరూ కూడా రామకృష్ణ వారితో శృతి కలిపి నవ్వారు. మా తనలో ఇలా అనుకుంటున్నాడు, ఏదో శక్తి నన్ను ఇక్కడికి లాక్కొచ్చేస్తుంది. ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండలేకపోతున్నాను. ఎప్పుడు ఆయన యొక్క అమృతవాక్కులు వింటానా అని చెప్పి తహతహలాడిపోతున్నాను. ఇలా మనసులో అనుకుంటూ ఉండగా రామకృష్ణ వారు యువకులందరితో కలిసి వయస్సు భేదమేమీ లేకుండా ఉత్సాహంగా ఆనందంగా వారితో చతురోక్తులు ఆడుతూ హాస్యప్రసంగం చేస్తూ చక్కగా గడుపుతున్నారు. అది చూసి మా అనుకున్నాడు, అదేమిటి బాహ్యస్మృతి కోల్పోయి సమాధిమగ్నులైన వ్యక్తి ఈయననా? ఇవాళ సామాన్య వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నారు ఈయన. ఆ మొట్టమొదట నన్ను జ్ఞానివా అని అడిగింది ఈయననా? నాకు సంసారంలో ఎలా ఉండాలో చెప్పింది, ఆ బోధ చేసినటువంటి వ్యక్తి ఈయనేనా? ఎంత ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి తనలో తాను ఇలా తలపోస్తూ కూర్చున్నాడు. అయితే రామకృష్ణ వారు ఆ ఆనంద సాగరంలో వారందరితో కూడా మాట్లాడుతూనే ఒక ప్రక్క క్రీగంటితో మాని చూస్తున్నారు, గమనిస్తున్నారు. గమనించి రామ్లాల్తో ఇలా అన్నారు, ఒరే రామ్లాల్, ఇతడు వయసులో కొంచెం పెద్దవాడు కదా, అందుకని గంభీరంగా కూర్చున్నాడు అన్నారు. మా మౌనంగా కూర్చున్నాడు. తర్వాత రామకృష్ణ వారి ప్రసంగం హనుమంతుడి వైపు మళ్ళింది. హనుమంతుడు లంకలో రావణుని కోటలో ఉన్నటువంటి వజ్రపు స్తంభంలో నుంచి బ్రహ్మాస్త్రాన్ని దొంగిలించాడు. అది ఎత్తుకుని పారిపోతున్నాడు. అప్పుడు ఆ మండోదరి చూసి ఈ కోతి కదా, కోతి లక్షణం పండ్లు తింటుందనే ఉద్దేశంతో రకరకాల పండ్లు ఆశ చూపింది. ఆ బ్రహ్మాస్త్రాన్ని మళ్ళీ అతను జారవిడవటం కోసం రకరకాల పండ్లు ఇస్తానని ప్రలోభపెట్టింది. అయితే హనుమంతుడు, నా దగ్గర మోక్షఫలం ఇచ్చేటటువంటి రామఫలం ఉంది, నీ ఫలాలన్నీ నాకెందుకు, కల్పవృక్షమైనటువంటి రాముడు నా చెంత ఉండగా నీ ఫలములతో నాకేమిటి పని అని చెప్పి ఆ అస్త్రం వదిలిపెట్టకుండా పారిపోతాడు. దీన్ని ఒక పాట రూపంలో రామకృష్ణ వారు చాలా మధురంగా ఈ సంఘటన పాడతారు. పాడుతూ ఆయన ఆ రామనామ పారవస్యంలో భావ సమాధిలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ మా రెండవసారి రామకృష్ణ వారి సమాధి స్థితిని చూడటం జరిగింది. మళ్ళీ ఆశ్చర్యపోతాడు. క్షణం క్రితం ఆయన చక్కగా పిల్లవాళ్లతో ఉత్సాహంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఆయనేనా మళ్ళీ ఇలా భావ సమాధిలోకి వెళ్ళింది అని చెప్పి ఆశ్చర్యపోయాడు మా. ఆ తర్వాత ఆయన మెల్లగా భావ సమాధి నుంచి బాహ్య స్మృతిలోకి వచ్చారు. వచ్చి మాని నరేంద్రుడిని చూస్తూ, మీ ఇద్దరు ఆంగ్లంలో తర్కించండి, నేను చూస్తాను, వింటాను అన్నారు. అయితే తర్కబుద్ధి మాలో పూర్తిగా పోయింది. ఆయన దయ వల్ల తర్కించేటటువంటి బుద్ధి పూర్తిగా నశించింది. అంచేత తర్కించటానికి సిద్ధపడలేదు అతను. మా నరేంద్రుడు ఇద్దరు కూడా తమ మాతృభాష అయినటువంటి బెంగాలీలోనే మాట్లాడుకున్నారు. అదే వారి ప్రథమ పరిచయం. ఆ తర్వాత సాయంకాలం 5 గంటలు అయిపోయింది. భక్తులందరూ కూడా సెలవు తీసుకుని వారి ఇళ్లకు బయలుదేరారు. నరేంద్రుడు మా మాత్రం అక్కడే ఉన్నారు. తర్వాత ఏం జరుగుతుంది అన్నది రాబోయేటటువంటి ఎపిసోడ్లో మనం చూస్తాం. నమస్కారం.